మనం ఎంత సంపాదిస్తున్నా సరే, ఎంత డబ్బుని వెనకేస్తున్నా సరే, నెలాఖరికి వచ్చేసరికి ఎటు వెళ్ళాల్సిన మనీ అటు వెళ్ళిపోయి జేబు ఖాళీ అయిపోతుంది కదా. ఎటువంటి పొదుపు మంత్రం అసలు పాటించట్లేదని చెప్పి చాలామంది దిగులు పడిపోతూ ఉంటారు. సో మరి మనీని వెనకేసుకోవాలి అనంటే మనం పొదుపు చేయాలి అనన్నా, లేదు అనంటే డబ్బు కూడగట్టుకొని ధనవంతులు అవ్వాలన్నా సరే కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే అది చాలా ఈజీగా తొందరగా సాధ్యమవుతుంది. అలాంటి టిప్స్ ఏంటో, అలాగే అలాంటి ఖర్చుల్ని ఏ విధంగా మనం తగ్గించుకోవాలన్నది ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే నెలాఖరు వచ్చేసరికి అసలు అమౌంట్ ఏమీ మిగలడం లేదు, కొంచెం కూడా అసలు పొదుపు చేయలేకపోతున్నాము, ఈ ఖర్చులను అసలు ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి అని అనిపిస్తుంది కదా. దీనికి ఒకటండి, ముందు మనసు పైన నియంత్రణ పెట్టుకోవాలి. సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుంటే, నీళ్లలో ప్రయాణిస్తున్నటువంటి పడవకు ఒక రంధ్రం గనక పడితే వాటర్ అన్నీ కూడా ఆ పడవలోకి వచ్చేసి ఆ పడవే సముద్రంలోకి మునిగిపోయేలాగా చేస్తుంది. అదేవిధంగా జీవితంలో కూడా మనకి ఖర్చులపైన నియంత్రణ లేకపోతే మన ఖర్చులు కూడా పెరిగిపోయి మన జీవితాన్ని అతలాకుతలం చేసేసి అప్పులు లేదా పేదవాళ్ళగా మిగిలిపోవడం, ఇలాంటి ఊబిలోకి కూరుకుపోయేలాగా అయితే చేస్తుంది. కాబట్టి ఖర్చుల నియంత్రణలో ఉంచుకుంటే గనక ధనవంతులు అవ్వడం అంత పెద్ద విషయమేమీ కాదు. పెద్ద వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ధనవంతులు అవ్వడం అనేది సంపాదించడం పైన ఆధారపడి ఉండదట, మనం తగ్గించుకునేటువంటి ఖర్చుల్లో ఆధారపడి ఉంటుందంట. ఎంత తక్కువగా ఖర్చులు మనం తగ్గించుకుంటే అంత బాగా ధనవంతులు అవ్వడానికి ఆస్కారం ఉంటుందట. అలాగే మన కష్టార్జితాన్ని నాశనం చేసేటువంటి కొన్ని ఖర్చులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకరికైతే షేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం మానేసేయాలి. అంటే ఎదుటి వాళ్ళకి ఏవో బ్రాండెడ్ ఫోన్స్ కానీ, బ్రాండెడ్ క్లాత్స్ కానీ, బ్రాండెడ్ వాచెస్ కానీ, లేదంటే కార్స్ కానీ ఇలాంటివి ఉంటున్నాయి అనంటే మనకు కూడా మనసులో ఏమనిపిస్తుందంటే మనం కూడా ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకుందాము, ఇతరులకి మనం కూడా తీసుకున్నామని కనపడాలి, వాళ్ళు మన గురించి మాట్లాడుకోవాలి, మనం కూడా ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నామని ఎదుటి వాళ్ళకి తెలియాలి అనే ఎంతూజియాజం చాలా మందిలో ఉంటుంది. ఇదే మన పతనానికి నాందిగా ఉంటుందన్నమాట. అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే జస్ట్ కోరికలు కళ్ళలై వెళ్తున్నాయి అన్నమాట. మన తాహుతికి మించిందా మించనిదా అని చెప్పి ఆలోచించకుండా ఈ సోషల్ మీడియా వ్యామోహంలో పడిపోయి, అలాగే బ్రాండెడ్ వ్యామోహంలో పడిపోయి చాలామంది ఏంటంటే లెక్కకు మించి అప్పులు చేసి మరి ఎదుటి వాళ్ళకి మన బ్రాండెడ్ ఐటమ్స్ చూపించుకోవాలి అన్న ఉత్సాహంతో మాత్రమే ఎక్కువ మంది బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేస్తున్నారంట. ఒక పరిశోధన ప్రకారం ఉన్నవారు ఎవరు కూడా, ధనవంతులు ఎవరు కూడా అంత ఎక్కువగా బ్రాండెడ్ ఐటమ్స్కి ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే బ్రాండెడ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి ఆ బ్రాండెడ్ మాయలో పడి కొట్టుకుపోయి జీవితాలని అల్లకల్లోలం చేసుకొని నెలాఖరు వచ్చేసరికి మళ్ళీ డబ్బులు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి చాలా రీసెర్చ్లు అయితే చెప్తున్నాయి. మరొకటి ఏంటంటే ఈఎంఐ. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బిలో మిడిల్ క్లాస్ అయినా అబోవ్ మిడిల్ క్లాస్ అయినా సరే ఈఎంఐ ఉంది కదా అని చెప్పి ఆ ఈఎంఐ ఫెసిలిటీస్లో ఎక్కువ వస్తువుల్ని పర్చేస్ చేసేస్తూ ఉంటారు. టీవీ అని లేదు, ఫోన్ అని లేదు, ఫ్రిడ్జ్ అని లేదు, ప్రతి ఒక్కటి అనమాట. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందైతే మనం లగ్జరియస్గా బ్రతికేద్దామని చెప్పి చాలామంది ఈ ఈఎంఐ మాయలో అయితే పడిపోతున్నారు. ఇలా చేయడం వల్ల రెండు నష్టాలు అయితే ఉంటాయి అని చెప్పి పెద్ద వాళ్ళు అయితే చెప్తూ ఉంటున్నారు. అదేంటి అనంటే ఇప్పుడు ఈఎంఐలు కనుక మనం సక్రమంగా చెల్లించకపోతే నెలాఖరు వచ్చేసరికి డబ్బు సమకూర్చడం కోసం చాలా మెంటల్ టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది. అలాగే డబ్బు సర్దుబాటు కాకపోతే కనుక ఒత్తిడి పెరిగిపోయి తీవ్రమైనటువంటి అనారోగ్యాల పాలు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఒకేసారి మెంటల్గాను మనం ఫిజికల్గాను కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. దీనివలన రెండు రకాలుగా నష్టాలండి. మనం డబ్బు పొదుపు చేయకపోగా ఈ ఊబిలో కూరుకుపోయి ఆరోగ్యాన్ని కూడా కుంగదీసుకున్న వాళ్ళమైతే అవుతాం. కాబట్టి వీలైనంతగా ఈఎంఐలకి దూరంగా ఉండి డబ్బు పూర్తిగా సమకూరిన తర్వాతనే ఏదైనా ఒక వస్తువుని పర్చేస్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇక ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అయితే అసలు చాలా ముఖ్యమైన పాయింట్, ఒక ప్లానింగ్ లేని షాపింగ్ అనమాట. అసలు ఈ పాయింట్ దగ్గర
ఎంత డబ్బు వృధాగా పోతుందంటే మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఒక వస్తువు కొనడానికి వెళ్ళి మనం ఎన్నెన్నో క్యారీ బ్యాగ్స్ నింపేస్తూ ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాం. ఈ వస్తువు అవసరమా కాదా అని చెప్పి ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని షాపింగ్ ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేయడం అనేది జీవితంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లు ఆఫర్స్, ఇలాంటి 1+1 ఆఫర్స్ ఇలాంటివన్నీ పెట్టిన తర్వాత ఒక రకంగా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మన మైండ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నమాట. అనవసరంగా కూడా అవసరం లేకపోయినా సరే చూడగానే ఒక వస్తువుకి అట్రాక్ట్ అయిపోయి అవసరం లేకపోయినా సరే కొనేసిస్తూ ఉంటాము. మనకి అది 200 రూపీస్ కాస్టే అయి ఉండొచ్చు, కానీ షాప్ వాడికి మనలాంటి ఒక 10 మంది 200 రూపీస్ పెట్టుకుంటే షాప్ వాడికి 2000 వస్తున్నట్లే కదండి. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల ఆఫర్స్ తోటి కంటికి ఇంపుగా కనబడేటువంటి ఆఫర్స్ పెడుతూ ఉంటాయి. ఈ మాయలో పడిపోయి మనం ఎక్కువగా కూడా ఒక పద్ధతి ప్లానింగ్ అనేది లేకుండా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు 10 వస్తువుల్ని వెంటేసుకొని వస్తూ ఉంటాము. ప్రతి విషయంలో జరుగుతుంది ఇది. అంటే నాట్ ఓన్లీ క్లాత్స్, సరుకుల దగ్గర నుంచి కూడా ఏదైనా సరే మనం ఇలాంటి అట్రాక్టివ్ షాపింగ్కి స్వస్తి చెప్పడం అనేది జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఇది ఎంత తొందరగా తగ్గించుకుంటే మన ఖర్చులు తగ్గి మనం వీలైనంత ఎక్కువ పొదుపు చేసుకొని ధనవంతులు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందట. ఒక రకంగా 1+1 ఆఫర్లు, తగ్గింపు ధరలు, ఫ్లాష్ సేలు ఇలాంటివన్నీ కూడా మన కోరికలపైన దాడి చేయడం లాంటిది. నిజం ఏంటి అనంటే ఇవన్నీ ఒక రకంగా మన దగ్గర నుంచి డబ్బుని మనకు తెలియకుండానే దూరం చేస్తున్నట్లు. ఒకానొక సందర్భంలో వారెన్ బఫెట్ ఏం చెప్తారనంటే, అవసరం లేని వస్తువుని గనక ఇప్పుడు కొంటే ఫ్యూచర్లో అవసరమైనటువంటి వస్తువుని అమ్మాల్సి వస్తుందట. సో కాబట్టి ఖర్చులు అనేవి తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి మనం పర్చేస్ చేసేటప్పుడు అది అసలు కోరిక లేదంటే నీడా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దానిపైన మనకి వ్యామోహం ఉందా లేదంటే ఆ వస్తువు మనకి అవసరమా, ఈ ఒక్కటి ఆలోచించుకుంటే మనకి ఆ ఖర్చులపైన అవగాహన వచ్చి మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి వస్తువు కొనాలా వద్దా అన్నది మనం నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల కూడా ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే చాలామందికి తమ జీవితంలో ప్రతి చిన్నదానికి కూడా, అంటే ఏ చిన్న అవసరం పడినా సరే అప్పు చేయడం అనేది చాలామందికి అలవాటుగా ఉంటుంది. ప్రముఖ ధనవంతుడు వారెన్ బఫెట్ ఏం చెప్తారనంటే, ఎంత తొందరగా అప్పుతో జీవితాన్ని నడిపించడానికి చెక్ పెట్టేస్తామో అంత తొందరగా జీవితంలో ముందుకు సాగుతాము అని చెప్పి చెప్తూ ఉంటారు. మన జీవితాన్ని అప్పులతో గనక నడిపిస్తూ ఉంటే నిజమైన స్వేచ్ఛ మనకి చాలా దూరంగా ఉంటుందట. అలాగే ఈ అప్పు చేయడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన కూడా ఇస్తుంది. అప్పు ముట్టకపోతే మనకి ఎక్కడలేని ఆందోళన మనల్ని చుట్టుముడుతుంది. అలాగే మన మీద ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. మన మనస్సు, శరీరం రెండూ కూడా అలసిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ప్రతి దానికి కూడా అంటే ఖర్చు కానీ లేదంటే ఏదైనా అవసరం కానీ వచ్చినప్పుడు వీలైనంతగా కాంప్రమైజ్ అయ్యేలాగా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే కనుక అప్పు చేయడాన్ని మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. అప్పులు పెరిగిపోతూ ఉంటే ఎప్పటికీ కూడా డబ్బు మనది అవ్వదు, మన దగ్గర ఉండదు. మనం ఎలాగూ ధనవంతులం కూడా అవ్వలేము. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ అయినది, ఈ రోజుల్లో చాలామంది చాలా టీవీ ఛానల్స్కి కానీ, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి ఉంటాయి కదండి యాప్స్, ఇలాంటి వాటికి కానీ సబ్స్క్రిప్షన్లు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే మనకి తెలియకుండానే 100 రూపాయలే కదా, లేదంటే 199 రూపాయలే కదా, 599 రూపాయలే కదా అని చెప్పి మనకి తెలియకుండానే ఎన్నెన్నో సబ్స్క్రిప్షన్లకి మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా మనకి నష్టాన్ని కలిగించేవే. ఈ యాప్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఇవి మనం డైలీ మన జీవితంలో యూజ్ చేసే అంత టైం మనకి లేకపోయినా సరే కేవలం అట్రాక్షన్ కోసం, అలాగే వాటికి ఒక రకమైనటువంటి బానిస అయిపోయి ఆ ప్రీమియంని చెల్లిస్తూ ఉంటాము. ఆ విధంగా చేయడం వల్ల నెలవారీ వచ్చేసరికి ఎన్నో నెలల తరబడి సబ్స్క్రిప్షన్స్ అనేవి వాళ్ళ కంపెనీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులే మన జేబుకి పెద్ద పెద్ద శత్రువులుగా మారతాయని తెలుసా? అలాగే మనం అనుకుంటాము కేవలం 1 రూపాయే కదా, లేదంటే 20 రూపాయలు 199 రూపాయలు కదా అని చెప్పి. కానీ చిన్న చిన్న నీటి బొట్లు కలిస్తేనే ఒక పెద్ద మహాసముద్రం అన్నట్లు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకుంటేనే మనం పొదుపు మంత్రాన్ని ఎక్కువగా పాటించగలుగుతూ ఉంటాము.
అంటే పొదుపు చేయడానికి, ధనవంతులు అవ్వడానికి మనం ఎంతెంతో డబ్బులు పొదుపు చేయక్కర్లేదండి. చిన్నటువంటి ఖర్చుల్లో ఉన్నటువంటి లీకేజీలని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పొదుపు మంత్రాన్ని మనం కూడా పాటించగలం. పొదుపు చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇదండి, ఇలాంటి కొన్ని ఖర్చుల్ని కనుక తగ్గించుకుంటే మనం కూడా ఎక్కువ మనీని సేవ్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మెయిన్ ఏంటంటే, ఇతరులు జీవించేటువంటి జీవన విధానాన్ని చూసి మనం కూడా మౌల్డ్ అవ్వకూడదు. మన పరిధిలో ఉన్నంత వరకే మనం ఖర్చు చేసుకుంటూ ఉంటే మనం వీలైనంత డబ్బునైతే వెనకేసుకోగలుగుతాము. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెత ఉంటుంది కదండి. అట్లాగే ఎవరో విదేశాల్లో తిరుగుతున్నారని, ఎవరో లగ్జరీస్ కార్లో తిరుగుతున్నారని, లేదంటే ఎవరో ఇంకేదో విల్లాస్ అలాంటివి కొన్నారని చెప్పి మనం కూడా ముందు వెనక ఆలోచించకుండా మనం కూడా ఒక్కరోజైనా ఒక నెలైనా లగ్జూరియస్గాను డాబుగాను బ్రతకాలి అని చెప్పి ఇతరులకి చూపించుకోవడం కోసమే హంగు ఆర్భటాలకి వెళ్తే మాత్రం డబ్బుని పొదుపు చేయడం మన వల్ల అయితే కాదు. కాబట్టి వీలైనంత మన మనస్సుని కంట్రోల్లో ఉంచుకుంటే గనక అన్నీ నియంత్రణలో ఉంటాయి. అలాగే ఇతరుల దగ్గర ఏముందో చూస్తూ ఉంటే మనం ఎంత సంపాదించినా సరే ధనవంతులం కాలేము. ధనవంతులు అవ్వడానికి మనం కృషి చేయాలి. అలాగే సరైన మార్గాల్ని అన్వేషించాలి. సరైన పెట్టుబడులను పెట్టాలి. మనం చేసే పనిలో ఆటంకాలు, విఘాతాలు ఎదురైనా సరే, ఎదురు దెబ్బలు తిన్నా సరే, మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటే విజయం మన సొంతమవుతుంది. అప్పుడే మన జీవితానికి నిజమైన ధనవంతుల ప్రయాణం మొదలవుతుంది. ఇదండి ఈరోజు వీడియోలో అయితే ఏ విధంగా మన ఖర్చుల్ని తగ్గించుకుంటే గనక పొదుపును చేయొచ్చు, ఎక్కువ మనీని కూడగట్టుకోవచ్చు, అలాగే ధనవంతులుగా మారడానికి ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అనే టిప్స్ని అయితే తెలుసుకున్నాం కదా. ఇక ముందు మనమందరం కూడా ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా కొనేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించి ఏది కోరిక, ఏది అవసరమో అన్నది కరెక్ట్గా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వాలని చెప్పి వీలైనంత ఎక్కువ మంది ఈ రోజుల్లో అయితే పొదుపును పాటించాలి అని మళ్ళీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.